నమస్కారం, వెల్కమ్ టు వైజాగ్ లోకల్ న్యూస్. నేను కృష్ణకుమార్. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై నిప్పులు చెరిగిన సిపిఐ. జాతీయ ప్రధాన కార్యదర్శి డి రాజా ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణకు తాము వ్యతిరేకమని స్పష్టీకరణ. గులాబ్ తుఫాన్ బాధితులను ఆదుకోవాలని అధికారులను ఆదేశించిన ఎమ్మెల్యే ఆదిప్ రాజు. ఆధునూతన పద్ధతిలో వ్యవసాయం చేయాలని రైతులకు సూచన. పావని మృతికి కారకుడైన నరేష్ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసిన బీజేపీ నేత కర్ణంరెడ్డి నరసింగరావు. మహిళలపై దాడులు పెరగడం పట్ల ఆందోళన. లలిత పీఠంలో ఘనంగా జరుగుతున్న శరన్నవరాత్రులు. రాజశ్యామల హోమం నిర్వహించిన వేద పండితులు. వార్తల్లో ముందుగా, గులాబ్ తుఫాన్ ప్రభావంతో పంటలు దెబ్బతిన్న రైతులను ఆదుకోవాలని పెందుర్తి ఎమ్మెల్యే అన్నమరెడ్డి ఆదిప్ రాజ్ అధికారులను ఆదేశించారు. సబ్బవరం మండల పరిషత్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన వ్యవసాయ సలహా మండలి సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆదిప్ రాజ్ మాట్లాడుతూ వ్యవసాయ అధికారులు రైతుకు జరిగిన నష్టాన్ని అంచనా వేయాలన్నారు. రైతులకు నష్టపరిహారం అందించడంలో జాప్యం చేయవద్దని అన్నారు. పంటల నష్టపరిహారం గణాంకాల విషయంలో సబోరం వ్యవసాయ సలహా మండలి సభ్యుల సహకారం తీసుకోవాలని కోరారు. పెందుర్తి శ్రీ తాండ్రపాపారాయ వెలమ సంఘం భవనంలో నిర్వహించిన జాతీయ రహదారుల 16 అధికారుల సమావేశంలో రైతుల సమస్యకు చర్చకు వచ్చే అవకాశం ఉందని చెప్పారు. విస్తరణ జరిగిన రోడ్డు ఇరువైపులా ఉన్న గ్రామాల రైతులు తమ సమస్యలను తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. అమృతాపురం వ్యవసాయ సలహా మండలి సభ్యులు లేవనెత్తిన అంశంపై ఎమ్మెల్యే ప్రతిస్పందిస్తూ హార్టికల్చర్ అధికారులు రైతులకు అందుబాటులో ఉండి సాయపడాలని కోరారు. హార్టికల్చర్ సహాయ సంచాలకులు శైలజ మాట్లాడుతూ ప్రభుత్వం కొత్త విధానంలో పండ్ల తోటలు, కూరగాయల పెంపకంతో పాటు రైతులకు సబ్సిడీలు అమలు చేస్తోందని వివరించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ సలహా మండలి సభ్యుడు ఎమ్మెల్యే ఆదిప్ రాజును, ఎంపీపీ సూర్యకుమారి, రామనాయుడు దంపతులను ఘనంగా సన్మానించారు. ఈ సమావేశంలో విశాఖ డివిజన్ వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు కోటేశ్వరరావు, ఎంపీడీఓ బి రమేష్ నాయుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కోటాన రాము, పాలిశెట్టి సురేష్, ఎంపీపీ సూర్యకుమారి, మాజీ ఎంపీపీ ఎస్ ముత్యాల నాయుడు, నారాయణమూర్తి, వ్యవసాయ సలహా మండలి చైర్మన్ విరోతి అప్పలనాయుడు, సబ్బోరపు బుజ్జి, సర్పంచులు వడ్డాది అప్పలరాజు, బోను గంగునాయుడులు పాల్గొన్నారు. తర్వాత మళ్ళీ వాళ్ళ దగ్గర ఒక డేట్ తీసుకొని మరొక కార్యక్రమం పెట్టండి. ఆ కార్యక్రమంలో మనం ఏ రకంగా ఇప్పుడు అడ్వాన్స్ పద్ధతులు చాలా పద్ధతులు వస్తున్నాయి. మనం స్టాల్స్ చూసే ఉంటారు. మనం మన సబ్బోర్ కళ్యాణ మండపంలో పెట్టిన మీటింగ్స్లో కానీ చాలా స్టాల్స్ పెడుతుంటాం. మనమే వచ్చి రిబ్బన్ కట్ చేస్తుంటాం. 3 రకాలు పాడి పరిశ్రమకు సంబంధించి అవన్నీ పెడుతూ ఉంటారు. మనం వాటి మీద ప్రజలు ఎలా ఎడ్యుకేట్ చేయాలి, ఇంకా బెటర్ వ్యవసాయం ఎలా చేయాలి అనే దాని మీద మనకు కొంచెం అవగాహన మనం ప్రజల్లో కల్పించేటువంటి విధంగా ఆ వ్యవసాయ సలహా మండలి కానీ పెద్ద అధికారులందరూ సలహాలు తీసుకొని ఒక కార్యక్రమం రూట్ మ్యాప్ ఫైనల్ చేసుకోండి. ఈరోజే మీరు కూర్చున్నప్పుడు దసరా అయిపోయిన తర్వాత రోజుకు ఒక పంచాయతీ ముందుగానే ఆ షెడ్యూల్ రిలీజ్ చేయండి. రోజుకి ఒక 2 పంచాయతీ 3 పంచాయతీలు పెట్టుకున్నారు. 4 పంచాయతీలు పెట్టుకోండి. ఉదయం ఒక 2, మధ్యాహ్నం ఒక 2, 4 పంచాయతీలు అంటే 24 పంచాయతీలు అంటే 6 రోజుల్లో పోతాం. ఒక సోమవారం నుంచి శనివారం కల్లా కంప్లీట్ అయిపోతుంది. ఈ వారం రోజులు మీరు అందరూ కూడా వేరే పనులు పెట్టుకోకుండా పూర్తిగా రైతుల దగ్గరికి వెళ్ళి ఆ గ్రామంలో ఉన్న రైతుల్ని, ప్రజాప్రతినిధులు అందరినీ కూడా కూర్చోబెట్టుకొని ఆ గ్రామంలో ఏ పంటలు వేస్తున్నారు, కూరగాయలు వేస్తున్నారా, వరి వేస్తున్నారా, గంటలు వేస్తున్నారా, చెరుకు వేస్తున్నారా చూసి వారికి కావాల్సినటువంటి అవసరాలు ఏంటి, ఇంకా అడ్వాన్స్ పద్ధతులు ఏ విధంగా వ్యవసాయం చేయగలం అనుకున్నది పూర్తిగా వాళ్ళకి అవగాహన అయ్యేటువంటి విధంగా అది చేసుకొని మనం ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు మనకు మంచి బాధ్యత చెప్పినప్పుడు మనం ఇంకా దాన్ని బెటర్గా మనం ఏ రకంగా చేయాలనుకుంటే మీరు అందరూ కూడా తయారు చేయాలి. ఒక వారం రోజులు టూర్ ప్రోగ్రామ్ అనుకున్నది పెట్టుకొని ఈ రకంగా మీరు అందరూ కూడా చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతున్నాను. మీరు అన్నట్టు గులాబ్ సైక్లోన్కి మనకి డ్యామేజ్ అంటే హార్టికల్చర్ ఆఫీసర్ ప్రతి గ్రామము అన్నీ తిరిగి మనకి గైడ్లైన్స్ ప్రకారము లేనందువలన మనకి ఇక్కడ పంట నష్టము నమోదు చేయడం జరగలేదు. అంటే మన గైడ్లైన్స్ ప్రకారం 33% అండ్ అబవ్ ఉంటేనే అది
పంట నష్టం కింద మేము తీసుకుంటాము. సో ఆ పరిధిలోకి ఎటువంటి భూమి రాలేదు కనుక పంట నష్టం నీళ్ళు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది సార్. మెట్టలో ఉన్నాయి సార్. లక్కీగా విండ్ స్పీడ్ ప్రొజెక్టెడ్ రాలేదు సార్, అందువల్ల కొంచెం అట్లా డ్యామేజ్. మొత్తం ఆర్బికేల్ ద్వారా సార్ రెడోమిల్ డ్రెంచింగ్ అన్ని చేయిస్తున్నాం సార్. మొత్తం సాంకేతిక సలహాలు అన్నీ ఇప్పించి అంటే వర్షానికి కుళ్ళిపోకుండా ఈ ఫంగిసైడ్ స్ప్రేస్ ఇవన్నీ తీసుకొని సజెషన్స్ అయితే ఇచ్చున్నాం సార్. అండ్ ఇందాక తమరు అన్నట్టు మనకి 2 సంవత్సరాల నుంచి సబ్సిడీస్ అయితే రావడం లేదు సార్. అది మనం కమర్షియల్గా దృష్టిలో, ప్రభుత్వ దృష్టిలో కూడా పెట్టడం లేదు. తర్వాత కొత్తగా సార్ మన నవరత్నాలు దాంట్లోని అగ్రి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ అని దాంట్లోని ఏంటంటే మనకి ఫీజిబిలిటీ ఉన్న దగ్గర కలెక్షన్ సెంటర్లు, సోలార్ కోల్డ్లు మనకి ఫీజిబిలిటీ ఇవ్వమని అడిగారు సార్. మనకి సభవరం, అమృతాపురం, తవ్వాన్పాలెం, ఇటు వంగలి, హస్పిపల్లి కూరగాయల రైతులు ఎక్కువ కాబట్టి మనకి ప్యాక్స్ నబార్డ్ వాళ్ళు 65% లోన్ ప్యాక్స్కి ఇస్తారండి సార్. 35% MIDH సబ్సిడీ అంటే మిషన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఆఫ్ హార్టికల్చర్. సో ప్యాక్స్కి సింహగిరిపై స్వాతి హోమం జరిగింది. వేద పండితులు వైదిక ఆగమ శాస్త్ర ప్రకారం హోమాన్ని నిర్వహించారు. హోమంలో అర్చకులు, దేవస్థానం అధికారులు, పలువురు భక్తులు పాల్గొన్నారు. దేవస్థానం కార్యనిర్వహణాధికారి సూర్యకళ అప్పన్న పూలతోట, గోశాలను పరిశీలించి వాటి అభివృద్ధి కోసం పలు సూచనలు చేశారు. స్వామివారి సేవలకు అవసరమయ్యే పూల మొక్కలను పెంచాలని ఆమె ఆదేశించారు. ఈవో వెంట శ్రీనివాసరాజు, కోటేశ్వరరావు, పలు విభాగాల అధికారుల సిబ్బంది పాల్గొన్నారు. ప్రధాని మోడీ పాలనపై సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి డి రాజు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రజా, కార్మిక, రైతు వ్యతిరేక విధానాలను కేంద్రం అవలంబిస్తోందని మండిపడ్డారు. విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణే లక్ష్యంగా అఖిలపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో పారిశ్రామికవాడలో నిర్వహిస్తున్న దీక్షా శిబిరాన్ని సందర్శించారు. దీక్షలకు తన సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా రాజా మాట్లాడుతూ అంబానీ, అదానీలకు ప్రయోజనాలు చేకూర్చడమే ప్రథమ కర్తవ్యంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేస్తూ వాటిని ప్రైవేట్ సంస్థలకు కట్టబెట్టడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టడాన్ని ఖండించారు. ఇకనైనా ప్రజలు అన్ని వర్గాల వారు ఏకమై కేంద్ర ప్రభుత్వ విధానాలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అఖిలపక్ష కార్మిక నేతలు ఆదినారాయణ, మంత్రి రాజశేఖర్, ఏజే స్టాలిన్, అయోధ్యారాం, గంధం వెంకట్రావు, నీరుకొండ రామచంద్రరావు, వి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. The workers and employees of Vizag Steel Plant are fighting in order to save Vizag plant from privatization. Their struggle is crossing 239 days today. It means they have been conducting a determined struggle in order to save Vizag plant. And as I pointed out, Vizag plant is the pride of the nation. It is the pride of the nation. And Mr. Modi and his government should not privatize this Vizag steel plant. If it happens, it will be disastrous for the entire nation and the economy. That is why I myself wrote to Mr. Modi not to privatize Vizag
steel plant. It will be disastrous move from the government. But Mr. Modi is yet to concede our demand, is yet to talk about the national interest. He is interested to serve the corporate houses and big business houses like Adani's and Ambani's. Modi shows determination to help the corporate houses, big business houses to loot the country and to plunder the wealth of the country. He doesn't show that determination or that sensitiveness for the sufferings of the people. It is not the question of sufferings of the people. It is question of saving our nation, saving our public sector, saving our economy. Economy is in shambles. It is because of the loot, plunder by the corporate houses, big business houses. So our party extends its full support and solidarity with the fighting employees and workers of Vizag Steel Plant. We reiterate our demand, Vizag Steel Plant should not be privatized and it should continue as a public sector undertaking. ఉత్తరాంధ్ర ప్రజల ఇల్వేలుపు అనకాపల్లి శ్రీ నూకాంబిక అమ్మవారి ఆలయం వద్ద నుంచి భారీ ఎత్తున ఘటాల ఊరేగింపు జరిగింది. సుమారు 200 మంది మహిళలు ఘటాలు తలపై పెట్టుకొని ఊరేగింపులో పాల్గొన్నారు. ఆలయ ఈవో బుద్ధ లక్ష్మీ నగేష్ ఊరేగింపును ప్రారంభించారు. పలు వీధుల గుండా అమ్మవారి ఘటాల ఊరేగింపు నిర్వహించారు. కేరళ వాయిద్యాలు, కోలాటం, చెడతలు, పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఊరేగింపు సాగింది. ఊరేగింపులు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో లక్ష్మీ గణేష్ మాట్లాడుతూ ఈ నెల 15 వరకు దసరా నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తామని చెప్పారు. విశాఖపట్నం జిల్లా అనకాపల్లి పట్టణంలో పురాతన కాలంలో వెలిచిన ప్రముఖ ఇలవేల్పు ఆరాధ్యదేవం శ్రీ నూకాంబిక అమ్మవారి దసరా మహోత్సవాలు అత్యంత వైభవంగా జరపడానికి అన్ని ఏర్పాట్లు అందరి సహకారంతో చేయడం జరుగుతుంది. ఈ దసరా ఉత్సవాలకి ప్రాథమికంగా ముందు ఇవాళ అమావాస్య రోజు గణపతి నక్షత్రం ఉన్నందున సంపదలు వంశం వృద్ధి కోసం ఘటాలతో ఊరేగింపు తలపెట్టి నిర్వహించడం జరిగింది. అందుకు అందరూ సహకరించారు. అలాగే రేపటి నుంచి మనకి అమ్మవారి కలశ స్థాపన, అమ్మవారిని పీఠం నెలకొల్పడం, అక్కడి నుంచి వరుసగా మనకి తోమాల సేవ, సహస్ర దీపాలంకర సేవ, సప్తప్రాకార సేవ, అలా పూంజిల్ సేవ, క్షీరాభిషేకం, ఇటువంటి సేవలు లోక కళ్యాణార్థం రోజుకొక సేవని నిర్వహించడం జరుగుతుంది. సప్తప్రాకార సేవ అంటే అమ్మవారి చుట్టూ వివిధ పిండి వంటలతో ప్రదక్షిణ చేయడం వల్ల సప్తలోకాలు చుట్టిన పుణ్యం వస్తుంది. అలాగే ఊంజిల్ సేవ అంటే డోలాయనం నిర్వహించడం వల్ల అమ్మవారితో అనుసంధానం అయ్యి, అమ్మవారితో మమేకమయ్యి మనం ఆనందం పొందడానికని ఆ కార్యక్రమం ఉద్దేశించింది. అలాగే సహస్ర దీపాలంకర సేవ కూడా అదే మాదిరిగా ఉంటుంది. అలాగే అమ్మవారికి పలు విధాల పలరసాల దాంతో
క్షీరాభిషేకం నిర్వహించడం జరుగుతుంది ఆదివారం. ఈ క్షీరాభిషేకానికి మన పెందుర్తి శారదాపీఠం స్వరూపానంద మహాస్వామి కూడా వస్తారు. ఆయన ఆధ్వర్యంతో ఆ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అందరికీ శుభాశీస్సులు కలగాలనే ఉద్దేశంతో ఆ కార్యక్రమం కూడా చేస్తున్నాము. అక్రమంగా గంజాయిని తరలిస్తున్న 4 వ్యక్తులను అరెస్టు చేశామని నర్సీపట్నం అడిషనల్ ఎస్పీ మణికంఠ చందోలు తెలిపారు. నర్సీపట్నంలో జరిగిన మీడియా సమావేశంలో కేసు వివరాలను తెలియజేశారు. 4 వ్యక్తులను అరెస్టు చేసి వారి నుంచి కేజీన్నర లిక్విడ్ గంజాయిని స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. నాతవరం మండలం గన్నవరం మెట్ట సమీపంలో పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారని తెలిపారు. వారిని చూసి తునివైపు మోటార్ సైకిల్పై వెళ్తున్న 3 వ్యక్తులు కంగారు పడి వేగం పెంచారని చెప్పారు. పోలీసులు వారిని వెంబడించి పట్టుకొని వారి బ్యాగులు తనిఖీలు చేయగా కేజీన్నర లిక్విడ్ గంజాయి దొరికిందని ఏఎస్పీ మణికంఠ తెలిపారు. నిందితులు ఇచ్చిన సమాచారం మేరకు చింతపల్లి మండలంలోని గొప్పు గుడిసెల గ్రామ శివారులో లిక్విడ్ గంజాయి తయారు చేసే సామాగ్రిని స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ కేసుతో సంబంధం ఉన్న మరో 3 అరెస్టు చేయాల్సి ఉందన్నారు. మీడియా సమావేశంలో నర్సీపట్నం రూరల్ సిఐ శ్రీనివాసరావు, ఎస్ఐ శేఖరం పాల్గొన్నారు. ట్రాన్స్పోర్టేషన్ చేసేటప్పుడు దొరకడం జరిగింది. నిన్న ఉదయం వెహికల్ చెకింగ్ చేస్తుండగా 3 ట్రాన్స్పోర్ట్ చేస్తూ అంటే మనకి సస్పెక్ట్ఫుల్ గా అనిపిస్తే వాళ్ళ దగ్గరికి వెళ్లి చెక్ చేయడం జరిగింది. ఆ 3 వ్యక్తుల పేర్లు, అందులో ఒక అతని పేరు అగూరు చంద్రరావు, వయసు 61 సంవత్సరాలు. ఇతను కిరాణా షాప్ పెట్టుకొని ఉంటుంటాడు. ఇతని వందనపల్లి గ్రామం, చింతపల్లి మండలం. ఈ వ్యక్తి హషీష్ ఆయిల్ తయారు చేస్తుంటారు. నెక్స్ట్ ఇంకిద్దరున్నారు. ఈ వ్యక్తి ఒకతను అగూరు చంటిబాబు, ఇతనికి 19 సంవత్సరాలు, సోమవారం గ్రామం, అన్నవరం పోస్టు, చింతపల్లి మండలం. ఇతను ట్రాన్స్పోర్ట్ చేస్తున్నాడు. 3వ వ్యక్తి పేరు ఉల్లంగి విశ్వేష్ పడాలు, ఇతని వయసు కూడా 19 సంవత్సరాలు, జీమాడుగుల మండలం, ఆలగం గ్రామం. సో వీళ్ళ 3 ట్రాన్స్పోర్ట్ చేస్తుండగా మనకి డౌట్ వచ్చి వెళ్లి చెక్ చేయడం అనేది జరిగింది. సో వీళ్ళు పారిపోవడానికి ట్రై చేశారు, మనం పట్టుకోవడం జరిగింది. తర్వాత వీళ్ళ దగ్గర ఒక లేడీస్ ఒక బ్యాగ్ లాగా ఉంటే అందులో చెక్ చేసేస్తే సో ఈ బాటిల్ దొరికింది. దాన్ని చూస్తే ఒక 1.5 లీటర్స్ కేజెస్ వరకు హషీష్ ఆయిల్ అందులో దొరకడం జరిగింది. నెక్స్ట్ తర్వాత వీళ్ళని ఇంటరాగేట్ చేస్తే ఎక్కడి నుంచి తెస్తున్నారు, ఎక్కడికి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు అంటే వీళ్ళు దీన్ని తునికి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారని చెప్పారు. అతని పేరు కిల్లి మురళి, అతని వయసు 30 సంవత్సరాలు, ఏఎస్ కాలనీ, తాళ్లూరు, తుని మండలం. తునికి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారని చెప్పారు. సో అతను ప్రస్తుతం ఎబ్స్కాండింగ్ లో ఉన్నాడు. నెక్స్ట్ ఎక్కడి నుంచి తెస్తున్నారు అంటే వీళ్ళు గొప్పు గుడిసెల గ్రామం, తమ్మింగుల పోస్టు, చింతపల్లి మండలం అని చెప్పారు. వెంటనే మన ఎస్ఐ గారిని, సిఐ గారిని మరియు కొంతమంది పోలీస్ కానిస్టేబుల్స్ ని వీళ్ళని మనము పంపించి వీళ్ళ మీద రైడ్ చేసి ఈ గెమ్మిడి రాంబాబు ఎవరైతే సరే హషీష్ ఆయిల్ తయారు చేయడంలో క్రూషియల్ రోల్ ప్లే చేస్తున్నాడో అతన్ని పట్టుకోవడం జరిగింది. దీంతో పాటు ఆ తయారు చేసే ఎక్విప్మెంట్ అంతా పట్టుకోవడం జరిగింది. ఇదిగోండి ఇప్పుడు మీ దగ్గర ఉన్నది ఆ హషీష్ ఆయిల్ తయారు చేసే ఎక్విప్మెంట్. ఎవరెవరు తయారు చేస్తుంటారు ఏంటి అని మళ్ళీ వీళ్ళని ఫర్దర్ గా క్వశ్చన్ చేయగా ఈ హషీష్ ఆయిల్ తయారు చేసే దాంట్లో మరో 3 ఉన్నారు. వీళ్ళంతా అందులో వర్క్ చేస్తుంటారు. వీళ్ళంతా కరకపల్లి గ్రామం చెందిన వాళ్ళు. వీళ్ళు చింతపల్లి మండలంలో ఉంటారని తెలిసింది. వీళ్ళని కూడా తొందరలో ఎలాగైనా సరే పట్టుకుంటామండి. సో ఓవరాల్ గా ఈ కేసులో 4 పట్టుకున్నాము. ఇంకో 4 పట్టుకోవాల్సింది. ఒకటి తుని వ్యక్తి, ఇంకొకళ్ళు కరకపల్లి, 3 కరకపల్లి గ్రామం నుంచి ఉన్నారు. ఆ ఎక్విప్మెంట్ అంతా మీరు ఇక్కడ చూడొచ్చు. థ్యాంక్ యూ. చిన్న బ్రేక్ తీసుకుందాం, కాసేపు వాణిజ్య ప్రకటనలో. అందరికీ నమస్కారం. యావత్ ప్రపంచాన్ని భయాందోళనకు గురి చేస్తున్న సమస్య కరోనా. అయితే మనకేదో అయిపోతుందనే భయం కానీ, మనకేమీ కాదు అనే నిర్లక్ష్యం కానీ ఈ రెండూ పనికిరావు. జాగ్రత్తగా ఉండి ధైర్యంగా ఎదుర్కోవాల్సిన సమయం ఇది. జనసమూహానికి వీలైనంత వరకు దూరంగా ఉండండి. ఈ ఉధృతం తగ్గే వరకు ఇంటికే పరిమితం అవటం ఉత్తమం. వ్యక్తిగతంగా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు: మోచేతి వరకు వీలైనన్నిసార్లు సబ్బుతో సుమారు 20 సెకండ్ల పాటు శుభ్రంగా కడుక్కోండి. తుమ్మినా దగ్గిన కర్చీఫ్ లాంటివి అడ్డం పెట్టుకోవటం లేదా టిష్యూ పేపర్ అడ్డం పెట్టుకోవడం తప్పనిసరి. ఆ వాడిన టిష్యూ పేపర్ కూడా జాగ్రత్తగా మూత ఉన్న చెత్తబుట్టలో వేయండి. మీ చేతిని కళ్ళకి, నోటికి, ముక్కుకి, ముఖానికి తగలకుండా చూసుకోండి. అలాగే మీకు జ్వరం, జలుబు, దగ్గు, అలసట లాంటివి ఉంటే వెంటనే డాక్టర్ని సంప్రదించండి. మీ జలుబు, దగ్గు ఇత్తాలికి అంటకుండా మీ ముఖానికి మాస్క్ ధరించండి. ఈ జాగ్రత్తలన్నీ తీసుకుంటే కరోనా ప్రమాదకారి కాకపోయినా నిర్లక్ష్యం చేస్తే మాత్రం మహమ్మారి అయ్యే అవకాశం ఉంది. అలాంటి పరిస్థితి రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది.
ఎవరికి షేక్ హ్యాండ్ ఇవ్వకుండా మన సాంప్రదాయం ప్రకారం నమస్కారం చేద్దాం. అదే ఉత్తమం. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు న్యూస్. మైనర్ బాలిక పావని మృతికి కారకుడైన నరేష్ను కఠినంగా శిక్షించాలని గాజువాక నియోజకవర్గ బీజేపీ కన్వీనర్ కరణంరెడ్డి నరసింహరావు డిమాండ్ చేశారు. నిందితుడికి కఠిన శిక్షలు పడే విధంగా చర్యలు చేపట్టాలని కోరుతూ హార్బర్ ఏసీపీ శిరీషకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్నారులు, మహిళలపై అత్యాచారాలకు పాల్పడే వారిని జాప్యం చేయకుండా ఉరి తీయాలని డిమాండ్ చేశారు. కఠిన శిక్షలు అమలు చేస్తేనే నేరాల సంఖ్య తగ్గి అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో పారిశ్రామికవాడ బీజేపీ నాయకులు సిరసపల్లి నూకరాజు, బొండ శ్రీదేవి, నాగేశ్వరరావు, నారాయణరావు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం అండి. ఇటీవల మా గాజువాక నియోజకవర్గం శనివాడ అపార్ట్మెంట్లో మైనర్ బాలిక అనుమానాస్పదంగా మృతి చెందింది. దీనిపై మా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ సోమవీర్రాజు గారు, గౌరవ ఎమ్మెల్సీ శ్రీ పివిఎన్ మాధవ్ గారు, మా జిల్లా అధ్యక్షులు శ్రీ మేడపేట రవీంద్ర రెడ్డి గారు ఏ విధంగా జరిగిందని తెలుసుకుంటూ స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయమన్నారు. మరి ఈరోజు మా రాష్ట్ర అధ్యక్షులు సోమవీర్రాజు గారికి మన పద్మజ గారని రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు, రజక సంఘం అధ్యక్షురాలు, ఆమె లిఖితపూర్వకంగా మా రాష్ట్ర అధ్యక్షులు సోమవీర్రాజు గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. వెంటనే మా రాష్ట్ర అధ్యక్షులు సోమవీర్రాజు గారు మరి దీనిపై ఆరా తీసి పూర్తి వివరాలు తెలియజేయమని చెప్పారు. అందులో భాగంగా ఇప్పుడు దువ్వాడ పోలీస్ స్టేషన్లో మన ఏసీపీ గారికి, సిఐ గారికి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయడం జరిగింది. ఎవరైతే మరి దీనికి కారకులయ్యారో వారిని కఠినంగా చట్టపరంగా శిక్షించాలని, ఇటువంటి ఏదైతే మైనర్ బాలికల పైన ఇలా లైంగిక దాడులు అవి ఇటువంటి పునరావృతం కాకుండా చట్టపరమైన చర్యలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి. అంతా జరిగిపోయిన తర్వాత కాకుండా జరగక ముందు ఏ విధంగా చర్యలు తీసుకోవాలని పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఆలోచించి మరి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మేము వాళ్ళు కోరడం జరిగింది. ముఖ్యంగా ఈ మైనర్ బాలికలు వాళ్ళకి ఏమీ తెలియదు. 14-15 సంవత్సరాల వయసులో వాళ్ళకి పూర్తిగా మరి జ్ఞానం ఉండదు కాబట్టి అటు కాలేజెస్లోను మన ఈ స్వచ్ఛంద సంస్థలు, పోలీస్ డిపార్ట్మెంట్ వారు వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వాలి. ప్రతి వారము ఒకరోజు కనీసం వారికి కౌన్సిలింగ్ ఇచ్చినట్లయితే వాళ్ళు అన్ని విధాలుగా జాగ్రత్తగా ఉంటారు. మరి ముఖ్యంగా అపార్ట్మెంట్లో సీసీ కెమెరాలు కూడా లేకపోవడం చాలా దురదృష్టకరం. ఎవరైతే అపార్ట్మెంట్ కట్టారో వారు ఖచ్చితంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీనిపై ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి రాబోయే రోజుల్లో ఇటువంటి దుర్ఘటనలు జరగకుండా అందరూ జాగ్రత్తగా ఉండాలని సందర్భంగా భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి కోరుకుంటున్నాం. విశాఖ జిల్లా సబ్బవరం మండలం తవ్వవానిపాలెం గ్రామంలో భవానీ దీక్ష భక్తుల పూజలు, నిప్పుల గుండం ప్రవేశం కన్నుల పండుగగా జరిగింది. తవ్వవానిపాలెం భవానీ పీఠం భక్తజనం ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో భాగంగా ముందుగా శ్రీ కనకదుర్గ అమ్మవారిని పురవీధుల్లో ఊరేగించారు. బాజా భజంత్రీలు, బాణసంచా కాల్చుతూ దేవీ నామస్మరణతో అమ్మవారి విగ్రహం ఊరేగింపు కోలాహలంగా జరిగింది. అమ్మవారి శతకం పట్టు వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన నిప్పుల గుండంలో భవానీ దీక్ష భక్తులు ప్రవేశం చేశారు. జై జై దుర్గా భవానీ, జై దుర్గా భవానీ అంటూ ప్రదక్షిణలు చేయటం భక్తులను విశేషంగా ఆకర్షించింది. ఈ పూజా కార్యక్రమాల్లో 200 మంది భవానీ దీక్ష భక్తులతో పాటు చుట్టుపక్కల పరిసర గ్రామాల భక్తులు అధిక సంఖ్యలో హాజరై దుర్గాదేవిని దర్శించుకున్నారు.
రాష్ట్రానికి మరో 2 తుఫాన్లు వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నెల 14న లేదు 15వ తేదీన ఒక తుఫాను, 21 తర్వాత మరొక తుఫాను ఏర్పడే అవకాశం ఉందని భావిస్తున్నారు. సముద్ర వాతావరణ పరిస్థితులతో పాటు హిందూ మహాసముద్రం, ద్విధ్రువ వద్ద ఉన్న పరిస్థితుల వలన బంగాళాఖాతంలో 2 తుఫాను ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. దీనివల్ల రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. తుఫాన్ల కారణంగా రాష్ట్రంలో సాధారణం కంటే అత్యధిక స్థాయిలో వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. రామ్ విలాస్ పాస్వాన్ దేశానికి ప్రజా సంక్షేమానికి ఎనలేని కృషి చేశారని కార్మిక నాయకుడు వరసాల శ్రీనివాసరావు అన్నారు. మాజీ మంత్రి రామ్ విలాస్ పాస్వాన్ ప్రథమ వర్ధంతిని స్టీల్ ప్లాంట్ దీక్షా శిబిరంలో కార్మికులు నిర్వహించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాస్వాన్ తుదిశ్వాస విడిచే వరకు బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేశారని అన్నారు. కేంద్ర మంత్రిగా విశాఖ స్టీల్ ప్లాంట్ విస్తరణకు, కార్మికుల సంక్షేమానికి పాస్వాన్ ఆనాడు చేసిన కృషిని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కార్మిక నేతలు డి ఆదినారాయణ, నీరుకొండ రామచంద్రరావు, రాంబాబు, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. స్వర్గీయ రామ్ విలాస్ పాస్వాన్ గారు ప్రథమ వర్ధంతి. ఈ సందర్భంగా ఉక్కు అఖిలపక్ష కార్మిక సంఘాలు పోరాట కమిటీ తరఫున, లోక్ జనశక్తి పార్టీ లేబర్ సెల్, జనశక్తి మజ్దూర్ సభ తరఫున ఆయనకి ఘనంగా నివాళులు అర్పించాం. ఈ భారతదేశంలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా కేంద్రంలో కేంద్ర మంత్రిగా రామ్ విలాస్ పాస్వాన్ గారు రైల్వే మినిస్టర్గా అనేక సేవలు అందించి పేద ప్రజలందరికీ కూడా చేరువలో టికెట్ రేట్లు పెంచకుండా రైల్వేని ఆధునీకరించడంతో పాటు అనేక పల్లె ప్రాంతాలకి గ్రామ స్థాయిలో ట్రైన్స్ వెళ్లే విధంగా అనేక నిర్ణయాలు చేయడం జరిగింది. అలాగే కమ్యూనికేషన్ మినిస్టర్గా ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజానికానికి కమ్యూనికేషన్ని చేరువ చేసే విధంగా సెల్ ఫోన్స్ వచ్చిన తరంలో ఆయన చేసిన పాత్ర ఈరోజు కూడా మరువలేనిది. అలాగే వెల్ఫేర్ మినిస్టర్గా అలాగే అనేక కార్యక్రమాలు తీసుకుని మన ఉక్కు శాఖ మంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కేవలం 21 నెలల్లో ఎక్స్పాన్షన్కి క్లియరెన్స్ ఇచ్చి అన్ని దస్త్రాలు కూడా క్లియర్ చేసి విస్తరణ చేసే దిశగా ఈ ప్లాంట్ని ముందుకు తీసుకెళ్లడంతో పాటు తద్వారా వేలాది మందికి యువతకి ఉపాధి కల్పించడానికి ఆయన ఎంతో చొరవ చూపారు. అలాగే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ఉన్నటువంటి నిర్వాసితులందరికీ కూడా ఉపాధి కల్పించే విధంగా కాంట్రాక్ట్ లేబర్లో అనేక మందికి ప్రత్యక్షంగా యాజమాన్యమే వాళ్ళని పిలిచి ఉపాధి కల్పించాలని చెప్పి ఆదేశాలు దస్త్రాలు ఇచ్చిన పరిస్థితి ఆయన కాలంలో జరిగింది. అలాగే కాంట్రాక్ట్ లేబర్ వేలాది మందికి 1000 రూపాయలు అదనంగా శాలరీస్ పెంచే విధంగా కూడా ఆయన ప్రయత్నం చేశారు. విశాఖ నగరంలోని లలిత పీఠంలో శ్రీదేవి నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా పీఠం ప్రాంగణంలో ప్రత్యేక పూజలు, హోమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని అమ్మవారి పూజలు గావించారు. ఉత్సవాల్లో భాగంగా మహాలక్ష్మి రాజశ్యామల హోమాన్ని పీఠం ప్రాంగణంలో వేద పండితులు నిర్వహించారు. విశ్వలోక కళ్యాణార్థం మహాలక్ష్మి రాజశ్యామల హోమాన్ని నిర్వహించినట్లు పీఠం ప్రతినిధులు తెలియజేశారు. వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ లలిత పీఠం పరిసర ప్రాంతాలు మారుమోగాయి.
వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై నిప్పులు చెరిగిన సిపిఐ. జాతీయ ప్రధాన కార్యదర్శి డి రాజా ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణకు తాము వ్యతిరేకమని స్పష్టీకరణ. గులాబ్ తుఫాన్ బాధితులను ఆదుకోవాలని అధికారులను ఆదేశించిన ఎమ్మెల్యే ఆదిప్ రాజు. ఆధునూతన పద్ధతిలో వ్యవసాయం చేయాలని రైతులకు సూచన. పావని మృతికి కారకుడైన నరేష్ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసిన బీజేపీ నేత కరణంరెడ్డి నరసింహరావు. మహిళలపై దాడులు పెరగడం పట్ల ఆందోళన. లలితపీఠంలో ఘనంగా జరుగుతున్న శరన్నవరాత్రులు. రాజశ్యామల హోమం నిర్వహించిన వేద పండితులు. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్తో తాజా సమాచారంతో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.